ఆ 8 మంది మీ ఎంపీలే, ఇండైరెక్ట్ మీ ఎంపీలే. మీరు అడగండి వాళ్ళకి, పార్లమెంట్ లో ప్రశ్నించమనండి, పార్లమెంట్ లో కొట్లాడమనండి, ఢిల్లీకి పోయి యూరియా తెమ్మనండి. గది దమ్ము లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తారు 24 గంటలు. మీకేం హక్కున్నది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడి? ఒక్కొక్క నెత్తి మీద 1,50,000 రూపాయలు అప్పు చేసి పోయిర్రు. ఈ అప్పు ఎవరు తీరవాలి? నెలకు 6,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వడ్డీ కడుతుంది. ఒకవేళ 6,500 కోట్ల అప్పు లేకపోతే 6,500 కోట్ల నెలకు ఒక అభివృద్ధి జరుగుతుండే. ఎక్కడ పోయిందమ్మా మీరు చేసిన అప్పులు? దేనికోసం చేసిర్రమ్మా 9 లక్షల కోట్ల అప్పులు? అడుగుతండి, బయటికి రండి. గుడ్డలు కూడా తీసి కొడతారు. బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీద తిరిగి 9 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినా అని అడుగుతారు. అప్పుడు చెప్పండి సమాధానం. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడే నైతిక విలువ లేదు, ప్రశ్నించే హక్కు మీకు లేదు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాడంట. వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు రానికి ఏమన్నా ఎవరన్నా జాగిరుందా? అసెంబ్లీని కొనుక్కున్నారా మీ ఇష్టం ఉన్నప్పుడు రానికి? జవాబులు చెప్పు దమ్ముంటే. మీ ఇష్టం వచ్చినట్లు వదిలితే ఉట్టి కూర్చుంటారా డిబేట్ లో కూర్చొని? ఓకే ఓకే సుజాత గారు, చాలా అంశాలు మీరు ప్రశ్నించారు, మరి ఆమెకు సమాధానం చెప్పే అవకాశం లేదు. సత్యవతి గారు, 9 లక్షల కోట్ల అప్పులు చేశారు, ప్రతిదీ మీరు విన్నారు కదా. సో దానికి వడ్డీ కట్టడానికి 6,500 కోట్లు అవుతుంది. సో అప్పుల ప్రభుత్వాన్ని నడపడం కూడా మాకు కష్టమవుతుంది. మీరు చేసిన అప్పులతోనే మేము ఇబ్బందులు పడుతున్నాం. 665 పేజీల నివేదిక, ప్రతి పేజీలో కూడా మరి మీ అవినీతి కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ అంశంలో మీరే మాట్లాడతారు. ఇప్పటికే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరంలో జరిగిన అవినీతి కూడా ఆమె మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం తెలిచారండి కాంగ్రెస్ వాళ్ళు? అధికారంలోకి వచ్చే ముందు, ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్ సందర్భంలో ప్రచారం చేసే ముందు ఇన్ని కోట్ల అప్పు ఉంది, ఇంత అప్పు చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు, పరిపాలన ఇంకా సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడిర్రా వీళ్ళు? నిన్నగాక మొన్న కేంద్రం ప్రకటించింది. ఎన్ని కోట్లు ప్రకటించిందండి? ఎప్పుడు అప్పుల గురించే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఎంత అభివృద్ధి చెందిందో మాట్లాడరే. మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలంగాణకి, నర్సింగ్ కాలేజీలను రూపకల్పారు, 1,200 గురుకులాలను రూపకల్పారు. ఇవాళ గురుకులాలో ఉన్న పిల్లలకి సరైన నాణ్యమైన ఫుడ్ ను అందించలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ది. రోజుకొకరు ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది హాస్పిటల్స్ లో ఉండి చనిపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఒక్కరంటే ఒక్కరికి మొహం లేదు పోయి హాస్పిటల్స్ లో వాళ్ళని పరామర్శించడానికి. అదే విధంగా ఇవాళ మాట్లాడుతుంది సుజాతక్క, ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నది, పరుష ప్రజాలను ఉపయోగిస్తున్నది. అది సరైందేనా? మీ స్థాయికి అది సరైందేనా? అంటే యూరియా మీరు బెదిరిస్తే మీరు గట్టిగా అరిచినంత మాత్రంలో అబద్ధాలు నిజమైపోవు. ఇవాళ తెలంగాణలో మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ కుంది, ప్రజలకుంది. మీరిచ్చినటువంటి 420 గ్యారంటీ హామీలను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ కుంది, ప్రజలకుంది. మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి మీరిప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ 42% రిజర్వేషన్ బీసీ బిల్లుకు సంబంధించి ఇవాళ మీకు చేతగాక మీరు బీఆర్ఎస్ కు సంబంధించి అట్లాగే యూరియాకు సంబంధించినటువంటి అంశం వచ్చేసరికి ప్రశ్నించేసరికి మీరు కేంద్రాన్ని అడగాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఏంటి? మరి కేంద్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కదా. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి పరిస్థితి కదా యూరియా. ఆ రోజు మరి బీఆర్ఎస్ ఎట్లా అందించగలిగింది? ఇవాళ 8 మంది ఎంపీలు మీరు మేం కాదండి, మోడీ నిన్న కాక మొన్న ఒక పెద్ద నివేదిక వచ్చింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారి మీద. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ ఎంపీలను అటు బీజేపీతో ములాఖత్ అయ్యి ఎంతమంది ఎంపీలను అప్పటికప్పుడు మార్చి బీజేపీకి అనుకూలమైన వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయేటట్లు ఎట్లా రేవంత్ రెడ్డి వ్యవహరించాడు అని చెప్పేసి బయట అంత కొక్కోలుగా మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అటు బండి సంజయ్ గారు లేదంటే కేంద్రంలో ఉన్న మోడీ కలిసి చేసినటువంటి నాటకంలో మేం బలయ్యాము. ఈరోజు 8 మంది ఎంపీలు ఎందుకు గెలిచారు? ఇక్కడ కావచ్చు లేకపోతే మిగతా చోట కావచ్చు, మీకు అనుకూలమైన వాళ్ళని బీజేపీకి అనుకూలమైన వాళ్ళని బీజేపీ పెడితే వాళ్ళు మీరు ఏమంటారు, ఎక్కడ కూడా ప్రజల మధ్య వ్యవహారం లేనమాట. ఇప్పుడు ఇటు ఎవరు పట్నం సునీత గారిని ఎక్కడ పెట్టారండి మీరు? ముందు అనౌన్స్ చేసింది, తర్వాత మారిపోయింది. మెదక్కు సంబంధించింది ఏంటి? ఇట్లా మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఎవరికి బీజేపీకి కాంగ్రెస్ కి అండర్స్టాండింగ్ ఉందో ఇవాళ ప్రజలకు తెలుసు. కరెక్ట్ గా అదే సమయంలో ఎలాంటి నాటకాలు ఆడారు బీజేపీ కాంగ్రెస్ కలిసి అన్న విషయం మాకు తెలుసు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రజల అవసరాలను తీర్చి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కేంద్రంలో తప్పుంటే ఖచ్చితంగా మేము బరాబర్ కేంద్రాన్ని కూడా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడము? ఖచ్చితంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తాము. బడ్జెట్ తెలంగాణకు వచ్చినటువంటి బడ్జెట్ ఏంటి? కేంద్రము తెలంగాణకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి? గతంలో మేము తెచ్చిందంట, ఇవాళ మీరు తెచ్చుకొచ్చిందంట. దీని మీద మీరు కొట్లాడిందంట కేంద్రం మీద. మోడీ హైదరాబాద్ రాగానే, తెలంగాణను సందర్శించడానికి రాగానే బడే మియా బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? మరి బడే బాయ్ ఎందుకు ఇస్తలేడు మీకు యూరియా? మీరెందుకు కొట్లాడతలేరు దాని మీద? ఎందుకు మాట్లాడతలేరు? అయినా ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి కనీస అవసరాలు తీర్చని మీరు గొంతు చించుకొని మాట్లాడి పదే పదే అప్పుల కుప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇన్ని కోట్ల అప్పులు కడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అసలు పరిపాలనే సాధ్యం కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి మొత్తము మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే విధంగా ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే హెలికాప్టర్ లో ఎట్లా తిరుగుతున్నారండి? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఈ నుంచి సూర్యాపేట పోనీకే హెలికాప్టర్ కావాలి, ఈ నుంచి వికారాబాద్ పోనీకే హెలికాప్టర్ కావాలి. అందాల పోటీలు అని చెప్పేసి 200-300 కోట్ల రూపాయలు వీళ్ళు నాశనం చేసిరు. ఏదైనా అంశం వస్తే దాని మీద సమాధానం చెప్పకుండా గొంతేసుకొని అరిసి గీబెట్టి ఎదుటి వాళ్ళని బదనాం చేయడం మీద తప్పితే కాంగ్రెస్ వాళ్ళు ప్రజా అవసరాలను తీర్చే దాంట్లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 60,000 నోటిఫికేషన్లు, పెట్టినటువంటి ఎగ్జామ్ పాస్ అయ్యి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇచ్చింది ఈ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మొత్తుకుంటున్నారు నిరుద్యోగులు. పొద్దున్న లేస్తే సెక్రటేరియట్ ముట్టడి చేస్తున్నారు, పొద్దున్న లేస్తే గాంధీ భవన్ ముట్టడి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఏ అధికారంలోకి వచ్చే ముందు మీరు ఎన్నికలకు పోయినప్పుడు డబ్బులు లేవన్న విషయం మీకు తెలియదా? ఖజానా ఖాళీ అన్న విషయం తెలియదా? చెప్పండి. లేదని తెలియదా అంటే ఎందుకు అప్పులు చేశారు? ఏం చేశారు? అప్పులు చేశారు. అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు చేసింది, ఎన్ని అభివృద్ధి పనులు చేసింది? గురుకులాలను రూపకల్పన చేసింది, మెడికల్ కాలేజీలను పెట్టింది, నర్సింగ్ కాలేజీలను పెట్టింది. అర్థమైందా? రైతులకు రైతు బంధు ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, రైతు బీమా ఇచ్చింది, దళిత బంధు ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని రైతు రుణమాఫీ చేసినారు. 30,000 కోట్లకు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి సుజాత గారు మీరు ఒక్క నిమిషం. సత్యవతి గారు మీరు అయిపోయిందా? ఇంకా వీళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు కదా. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? 4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? రైతులకు పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలేదు? కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రుణం ఏది? రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి హామీ ఎక్కడ పోయింది? 2,500 గృహలక్ష్మి పేరుతో ఎట్లా హామీ ఇచ్చారు? మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి చెప్పారు. 18 years కంప్లీట్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కాలేజీ గర్ల్స్ కి స్కూటీలు ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తాము, అవి నెరవేర్చలేదని చెప్పేసి, అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని రంగాల నుంచి ఉద్యమాలు వస్తూ ఉంటే ఆ తప్పును ఇవాళ బీఆర్ఎస్ మీద నెట్టేయాలి. అప్పులకు రుణాలు కట్టలేకపోతున్నాము కాబట్టి మేము హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి నోరు పెట్టుకొని ఇంత గొంతు చుచ్చుకొని ఎదుటి వాళ్ళను మాట్లాడనివ్వకుండా ఒకవేళ మాట్లాడితే పరుష పదజాలను ఉపయోగించి అవమానపరుస్తారా? ఇదే పద్ధతి. ఒక్క నిమిషం సుజాత గారు చెప్పండి. అప్పుల మీద చర్చ చేద్దామా? మీరు అప్పులు చేయట్లేదా? మేము అప్పులు చేసినాము, మేము చేసిన అప్పులు కేవలం చర్చ కాదు.